నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పహల్గాన్ దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ దాడుల పట్ల అభినందన. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పట్ల షబ్బీర్ అలీ ఖండన. పైలట్ మండలాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూభారతితో పరిష్కారం కానున్న భూ సమస్యలు. గల్లీ పేరు మారిస్తే ఉద్యమం. అధికారులు స్పందించాలని నూడా చైర్మన్ కు విజ్ఞాపనం. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యతనిస్తాం. రాబోయే ఎన్నికలలో మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగిరేలా పనిచేయాలని కార్యకర్తలకు షబ్బీర్ అలీ దిశానిర్దేశం. భారత సైన్యానికి ప్రపంచ దేశాల అభినందనలు. ప్రధాని మోదీ తీరుపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు. పహల్గామ్ లో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేసిన ప్రతీకార చర్యను అభినందిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పూలాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయకులకు ఘన నివాళులు అర్పించారు. ఈ దాడికి ప్రతీకారంగా సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పాక్ పిఓకేలోని 9 క్యాంపులను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంతో పాటు దేశాన్ని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడేందుకు పాటుపడడం గర్వించదగిన విషయమన్నారు. దీనికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆర్మీకి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. భారతీయులకు హాని తలపెట్టాలని చూసే దుష్టశక్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అడ్డాల మీద 9 వాళ్ళ అడ్డాల మీద ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ 9 టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్కు ధ్వంసం చేసినందుకు మేము ఇండియన్ ఆర్మీకి మన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర మన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము సల్యూట్ చేస్తున్నాము. వాళ్లకు జిందాబాద్ తెలియజేయాలని, వాళ్లకు సంఘీభావం తెలియజేయాలని అని ఈరోజు మేము గతంలో మా ప్రోగ్రామ్ ఏమో క్యాండిల్ మార్చ్ ఉండే, కానీ క్యాండిల్ మార్చ్ కాదు, ఇప్పుడు ఆర్మీకు సపోర్ట్ కావాలా, ఆర్మీకు ధన్యవాదాలు చెప్పాలా, ఆర్మీకు కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో మేము తీర్మానం చేసుకొని ఇవాళ ఆర్మీకు సంఘీభావం తెలిపేందుకు మన మధ్యలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవవేణు గారు, మోహన్ రెడ్డి గారు, పల్మూరు వెంకట్ ఎన్ఎస్ఐ గారు, అలాగే సత్యనారాయణ ఆయన గారు, అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజిరెడ్డి గారు అందరం కూడా ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి మన ఇండియన్ ఆర్మీకి సల్యూట్ చేసేందుకు, ఇండియన్ ఆర్మీకి సంఘీభావంతో సహా आप लोग आगे बढ़ो, కాంగ్రెస్ పార్టీ आपके साथ है सारे. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన మండలాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. దూదిగాం, సోన్పేట్లలో భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పలు సూచనలు చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం, సోన్పేట్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ, కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. ఒకే దరఖాస్తులో రైతులు 2-3 రకాల భూ సమస్యలను పేర్కొనే సమయంలో
వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హితవు పలికారు. దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ నమోదు ప్రక్రియలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం జరిపి నూతన ROR చట్టం అమలులోకి తెచ్చిందని అన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన మెండోరా మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు. భూ రికార్డులలో పేరు తప్పుగా ఉండడం, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావంలో మార్పులు, నిషేధ జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మెండోరా మండలంలో రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన మీదట జిల్లాలోని మిగతా మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో కొందరు కలిసి ఇదివరకు ఉన్న కాలనీ పేరును మార్చి వారికి అనుకూలంగా మార్చి బోర్డు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు రెండో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి బోర్డు తొలగించారు. కానీ వివాదం తిరిగి మొదటికి వచ్చింది. ఒకప్పుడు రాజులపేట్ గా పిలువబడే ఈ కాలనీ కాస్త గాజులపేట్ గా మారింది. కానీ గాజులపేట్ పేరు మార్చేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని కాలనీ వాసులు వాపోయారు. బురుడిగల్లి, కిల్లారోడు, గాజులపేట కలిసిన ప్రాంతంలో కొందరు ఇటీవల జెండా పాతి కాలనీ పేరు మార్చడానికి బోర్డు రాసి పెట్టారని కాలనీ వాసులు పేర్కొన్నారు. చర్యను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. పోలీస్ కమిషనర్ తో పాటు మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. చివరకు నూడా చైర్మన్ కలిసి పరిస్థితి వివరించారు. పోలీసుల వద్దకు వెళ్లవద్దని, బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్య తీసుకుంటానని నూడా చైర్మన్ కేశవేను హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించి ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతిని నిలిపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. నా పేరు ప్రవీణ్, సింకెట్ ప్రవీణ్. నేను శ్రీ విజయకిషన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుని. తాతల కాలం నుంచి మాది గాజులపేట. అప్పుడు రాజులపేట పేరుండేనట, మా తాతలు చెప్తుండే. ఇప్పుడు అది గాజులపేటగా మారింది. అతి పురాతనమైన మా గల్లీ పేరును తీసేసి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి నివాసం ఏర్పరచుకొని వారికి సంబంధించిన పేరు పెట్టి మా గల్లీ పేరును మారుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అది బెదిరిస్తున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలంటని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికోసం మేము 2 టౌన్లో కంప్లైంట్, మా పరిధిలో గల 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దానికి వారు స్పందించి మున్సిపల్ వారు, కమిషనర్ గారు కూడా అప్పుడు లెటర్ ఇచ్చాము మేము. వారు స్పందించి అక్కడ పాతిన బోర్డును కానీ జెండాను కానీ తీసేశారు వాటి లిమిట్స్ను బట్టి. తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ అక్కడ పెద్ద జెండాను పాతి దీన్ని తీస్తే మేము ఏం చేస్తాం, వారు చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికోసం మేము మళ్ళా 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము అదే రోజు. తర్వాత ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, నూడా చైర్మన్ గారికి, మరి మన పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు అందరం మా గల్లీ వాసులం అందరం పెద్ద ఎత్తున తరలి వచ్చాము. ఈ సమస్యను అందులో మున్నూరు కాపు కాకుండా నాయి బ్రాహ్మణ, వైశ్య, కంసలి అందరు చాలా కులాలు ఉన్నాయి. ఎక్కడ కూడా బురుడుగల్లి, గాజులపేట, కిల్లారోడ్ ఈ 3 కూడలు కలిసే దగ్గర అసలు ఇప్పటి వరకు మా 28 డివిజన్ కానీ 51 డివిజన్ కానీ ఎక్కడ కూడా ఒక గద్దె అంటే పార్టీకి సంబంధించింది కానీ ఎలాంటి సామాజిక సంబంధించినవి కానీ ఎలాంటి జెండలు లేవు. ఈరోజు ఆమె అక్కడ నిర్మించి మా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మా యువతను రెచ్చగొడుతున్నారు. అక్కడ వీళ్ళతోటి ఏమవుతుంది, ఏమీ కాదు అంటూ మా యువతను రెచ్చగొడుతున్నారు. అదే వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటూ ఆ జెండాను తీస్తే నేను ఉండా అని ఏదో ఆమెకు సంబంధించిన మెసేజ్లు పెడతా ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి గల్లీలలో మా గాజులపేట గాజులపేటకి సంబంధించిన ఒక చిన్న సమస్య వచ్చింది. దాని గురించి మేము అందరము కార్పొరేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. ఏంటంటే జెండా ఇష్యూ. అక్కడ ఏ విధమైనటువంటి పార్టీలకు అతీతంగా ఏ విధమైన జెండా లేకుండే కొందరు అక్కడ జెండా పాతి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేస్తున్నారు.
మేము కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తే సిపి ఆధ్వర్యంలో అక్కడ బోర్డు పెట్టిర్రు, గల్లీ పేరు చేంజ్ చేసిర్రు, అవన్నీ తీసేపించారు. అంతటితో సమస్య సద్దుమణిగింది. మళ్ళీ ఈ మధ్య రెచ్చగొట్టే విధంగా మళ్ళీ జెండా పాతి మీరేం చేస్తారో చేసుకోండి అనే విధంగా రెచ్చగొడుతున్నారు. అదేవిధంగా దాని గురించి కంప్లైంట్ చేయడానికి మేము రూరల్ చైర్మన్ గారిని కానీ మున్సిపల్ కమిషనర్ గారిని సిపి గారిని అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద తొందరగా చర్య తీసుకొని ఈ సమస్యను పరిష్కరించారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడం కోసం కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రభుత్వ సలహాదారులు అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత న్యాయం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్ నగర్ లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశవ్ వేణు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నగర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా షబ్బీర్ అలీ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కొన్ని కారణాలతో అందరికీ అందలేదన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి అర్హులకు పథకాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. ఇప్పటి నుండే పార్టీని బలోపేతం చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తథ్యమన్నారు. అనంతరం పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ అప్పటి బారస ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని జైలు పాలయ్యానని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించలేదన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సత్యనారాయణ, నాగేశ్వరరెడ్డి, జావీద్, రత్నాకర్, రామర్తి గోపి, విపుల్ గౌడ్, వేణురాజ్, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా బహుమతిగా మన రాహుల్ గాంధీ, మన రేవంత్ అన్న గారిని ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఆయన అనుభవంతో వచ్చి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికార వ్యక్తులు ఉన్నోళ్ళు కార్యకర్తకు అన్యాయం కావద్దు అని రక్షిస్తా అనే ఉద్దేశంతో మన జిల్లాకు వేసినందుకు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, అలాగే మన మీనాక్షి నటరాజన్ గారికి మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి యువకునికి మన దగ్గర ఇన్ఛార్జ్గా వేసినారు కాబట్టి ఎవరికూ అన్యాయం కాదని నేను నమ్ముతున్నాను. అలాగే మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్, మా సత్తన్న సిరిసిల్ల పక్కకి, ఆయనే నేనంతా యూత్ కాంగ్రెస్ వాళ్ళపై అంటే ఓల్డ్ మోడల్ ఉన్నామంతా. కానీ అప్పటి నుంచి ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ పార్టీ మారలేదు. ఆయన అంటే నేనంతే అందులో ఉన్నాం. పల్లి రాని రాకపోని అందులోనే ఉన్నాం. లాస్ట్ చివరికి కూడా దానిలోనే పోతామని ఆశిస్తాం. నగేష్ రెడ్డి గారు, గోపి, ఇక చాలామంది మా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్, మేరా కాంగ్రెస్, మైనార్టీ సెల్ మరి పేరుతో రాజేశ్వర్ గారు, అలాగే రాజిరెడ్డి గారు, రత్నాకర్ గారు, మన जावेद अकरम जी और भी बहुत सारे हमारे दिल्ली भाई सबके सिटी यूथ कांग्रेस मोइन हर एक का नाम लेते हुए మరొకసారి ఇక్కడ మీడియా సోదరులు కూడా ప్రపంచ దేశాలు భారత సైన్యాన్ని అభినందిస్తున్నాయని జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. సామాన్యుడి జోలికి వెళ్లకుండా కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ దాడి ప్రధాని మోడీ నిర్ణయం తీరడం ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయన్నారు. డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినేష్ మాట్లాడుతూ పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడి చేయడానికి అభినందిస్తున్నామని, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి, భారత సైన్యంకు భారతీయ జనతా పార్టీ మరియు జిల్లా ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. పహల్గాన్ లో అమాయకులపై పాక్ దాడి చేయడం సిగ్గుచేటని, హిందువులనే టార్గెట్ చేసి హతమార్చడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదంతో ఏనాడు దేశాలు, దేశ వ్యవస్థ, ప్రాంతాలు అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. భారతదేశం ఎప్పుడు యుద్ధం కోరుకోలేదని, శాంతి సామరస్యంగా ఉండాలని భావించిందన్నారు. భారతీయ జనతా పార్టీది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తీరుతామని అన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ దూకుడు చర్యలు చేపట్టదని అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ నేతృత్వంలో పక్కా రూపకల్పనతో పాకిస్తాన్ ఎదుర్కోవడానికి అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నారని అన్నారు.
భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కర్ణి చంద్రకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు కులచారి శ్యామరావు, నాయకుడు రాజన, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి, వినోద్ రెడ్డి, అంటిరెడ్డి, గంగారెడ్డి, బాలన్న, బీజేపీ కిసాన్ ఖేత్ అధ్యక్షులు చౌకి లక్ష్మణ్, కుమ్మరి విఠల్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆకుపై ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల మీద జరిపిన దాడి నేను గతంలో కూడా చెప్పాను. భారత సైన్యం మీద, నరేంద్ర మోడీ మీద ఈ భారతీయులందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఆ దాడి అనేది నిజంగా కూడా ఆ రోజు అమాయకులైన హిందువులను వెతికి హిందువులని గుర్తించి వారిని చంపిన తర్వాత దేశమంతా నరేంద్ర మోడీ చర్య గురించి భారత సైన్యం ఏం చేస్తారని ఎదురు చూశారు ప్రపంచమంతా కూడా. ఇవాళ నిజంగా కూడా భారత సైన్యానికి సింధూర్ అని పేరు పెట్టి ఎవరైతే హిందూ మహిళల, ఎందుకంటే హిందూ ప్రాణం కన్నా ఖరీదైంది సింధూరం అంటారు, అంటే భర్తను తన ప్రాణం కన్నా ఎక్కువ ఇది చూస్తారు. అలాంటి భర్తను తన కళ్ళ ముందట చంపుతున్న సందర్భంలో అందుకోసమే ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టి ఆ సింధూర్కు ప్రతీకారంగా దానికి పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ కనీసం ఒక సామాన్య వ్యక్తిని చంపకుండా, మిలిటరీ మీద దాడి చేయకుండా, ఉగ్రవాదుల స్థావరాల మీదే దాడి చేసి భారత సైన్యం మరొక్కసారి ప్రపంచ దేశాలతోని ఇచ్చేయడం జరిగింది. కాబట్టి నేను మరొక్కసారి భారత సైన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నరేంద్ర మోడీకి కూడా, ఎందుకంటే సైన్యానికి పూర్తి, ఎవరైనా రాజు ఉంటేనే రాజ్యం గెలుస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుల యొక్క బలిదానానికి భారతదేశ జెండాను, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలా గర్వించేటట్టు చేసి మరొక్కసారి యుద్ధం అంటే సైన్యం మధ్య కాదు, యుద్ధం అంటే. భీమ్గల్ పట్టణంలో ఆర్యవైశ్యులు సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు జరిపారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో గల వాసవి మాత ఆలయంలో జయంతి వేడుకలను నేత్రపర్వంగా జరిపారు. హనుమాన్ చౌరస్తా నుండి వాసవి మాత ఆలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బైరయ్య మాట్లాడుతూ వాసవి మాత జయంతి సందర్భంగా హోమం, పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు లాభిశెట్టి సురేష్, వైస్ ప్రెసిడెంట్ గారిపల్లి సుదర్శన్, సెక్రటరీ పల్లికొండ రమేష్, కోశాధికారి నవత శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు, మహిళా అధ్యక్షురాలు పల్లికొండ మౌనిక, వారి కార్యవర్గం భీమ్గల్ మండల అధ్యక్షుడు పి బైరయ్య, వైస్ ప్రెసిడెంట్ కొత్త శంకర్, సెక్రటరీ ముత్యం ప్రకాష్, కోశాధికారి గట్టు రవీందర్, జొన్నల భూపాల్, విశ్వనాథం, ప్రవీణ్, చేపూరి రాజు, జవాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జయంతి సందర్భంగా భీమ్గల్ మండలంలోని అన్ని ఆర్యవైశ్య కుటుంబాలు ఇక్కడ భీమ్గల్ మండలంలో ఉన్న మన వాసవి అమ్మవారి గుడి దగ్గరికి రావడం జరిగింది. పొద్దున అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించుకున్నాము. అలాగే అన్ని కుటుంబాలు ఇక్కడ ఆర్యవైశ్య కుటుంబాలు ఈ భీమ్గల్లో గల వాసవి అమ్మవారి గుడికి పెద్ద ఎత్తున వచ్చి ఆ అమ్మవారిని ఊరేగింపు చేసుకున్నాము. అలాగే కుంకుమార్చన, యజ్ఞము, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నాము. అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారి పాత్రలు కావాలని అందరము ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ ఆ అమ్మవారిని వేడుకున్నాము. జై వాసవి. ఈరోజు అమ్మవారి జన్మదినోత్సవం కావున మా ఆర్యవైశ్య సోదరులందరూ 80 కుటుంబాలు అంగరంగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. జరుపుకోవడంతో పాటు పొద్దున్న ఉదయం అమ్మవారి ఊరేగింపు మరియు పూజలు, యజ్ఞ కార్యక్రమం, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకే కాకుండా గ్రామ ప్రజలకు కూడా
అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వేడుకలు 5 సంవత్సరాలు జరపబట్టి అంతమంది జరిపినాము. మందిరం కట్టుకుని 5 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు ఈరోజు జన్మదినం కాబట్టి మా 70 కుటుంబాలు ఆర్య సోదరులందరూ దంపతులతో ఊరేగింపులో పాల్గొని యజ్ఞ కార్యక్రమం పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా అన్నదాతలకు ముందుకు వచ్చి అన్నదానం కూడా ముందుకు వచ్చిండ్రు. ఎవ్వరు కూడా అన్నదానం అంటే చాలా మా సంఘ సభ్యులకు ప్రేమ. అన్నదానం అంటే ముందుంటారు. దయచేసి యజ్ఞ కార్యక్రమం కూడా అయిపోయింది. సాయంత్రం కూడా అమ్మవారికి పౌలిపూస ఉంటుంది, హారతులు ఉంటాయి, గోలచే ఉంటుంది. ఇలాగే ఈరోజు మన భీమగల్ మండలంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ అటు పల్లికొండ సంఘం కానీ ఇటు బడగం సంఘం కానీ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి భోజనంలో పాల్గొని పూజలో పాల్గొన్నారు. మాకు చాలా సంతోషం. 78 కుటుంబాలు వచ్చినాయి. అంటే అన్ని కుటుంబాలు బట్టి 100 కుటుంబాలు అయితే అమ్మవారి సేవలో ఉదయం 6 గంటల నుంచి నిమగ్నమై ఉన్నాము. ఇలాగే మా సంఘ సభ్యులందరూ సహకారంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నెక్స్ట్ జయంతి సందర్భంగా మా వాసవి మాత మందిరంలో ఘనంగా వాసవి మాత ఉత్సవం జరుపుకున్నాం. అలాగే ఈరోజు హనుమాన్ జంక్షన్ నుంచి అమ్మవారిని ఊరేగించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పాలాభిషేకం కుంభాభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి కూడా అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈరోజు హోమం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం కూడా డోలోత్సవం సేవ ఉంటుంది కాబట్టి అందరూ మహిళామణులు మరియు సభ్యులందరూ రావాలని కోరుకున్నాం. అలాగే ఈ ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి వాసవి మాత మందిరంలో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇది అందరికీ అమ్మవారి ఆశీస్సులు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలుపు మేరకు ఇందిరా పార్క్ లో చేపట్టిన ధర్నాకు సిరికొండ మండలానికి చెందిన సిపిఎంఎల్ మాస్టర్ నేతలు తరలి వెళ్లారు. సమస్యలు తీరాలంటే పోరాటమే మార్గం తప్ప మరో మార్గం లేదన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్పదని సిపిఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఇందిరా పార్క్ లో తలపెట్టిన ధర్నాకు బయలుదేరారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. అనేక ఏళ్లుగా రైతాంగం సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ కేంద్రంగా పోరాడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకంగా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కార్పొరేట్లకు కుదువ పెట్టి రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి రైతాంగానికి ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతాంగం తమ సమస్యల పరిష్కారంకు పోరాటమే ఏకంగా మార్గంగా పనిచేయాలన్నారు. తమ సమస్యలు తీరాలంటే పోరాటమే మార్గం తప్ప మరో మార్గం లేదన్నారు. హైదరాబాద్ కు వెళ్లిన వారిలో సిపిఐఎంఎల్ మాస్టర్ ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ఎస్ సురేష్, పి ప్రకాష్, డివిజన్ మండల నాయకులు ఎం లింబాద్రి, ఈ రమేష్, బి బాబున్న, బి కిషోర్, కె రామ్జీ, ఎస్ కిషోర్, ఎండి అనీస్, జి బాలరెడ్డి, టి భూమాగౌడ్, జి ఎరినా, బి గోపి, జి రాజు, కె ఆశిష్, ఏ బాలయ్యలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అడ్వకేటు సియుసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింఘ్వి మరణించారు. ఆ కామ్రేడ్ సంతాప సభని సిపిఎంఎల్ మాస్టర్ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించేటటువంటి సభకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నిర్వహించి సిపిఎంఎల్ మాస్టర్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ కామ్రేడ్కు నివాళులర్పించడానికి సంతాప సభలో పాల్గొనడానికి బయలుదేరడం జరుగుతుంది. ఆ కామ్రేడ్ యొక్క లక్ష్య సాధన కోసం ప్రజలందరూ కూడా, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా నిబద్ధతులై ఉండి ఆ కామ్రేడ్కు నిజమైనటువంటి నివాళి అంటే ఆయన ఆశయ సాధనని మనం ఆశయ సాధన కోసం పోరాటమే అని చెప్పి తెలియజేస్తూ ఆ కామ్రేడ్కు నివాళులు అర్పిస్తూ సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ నాయకులు కామ్రేడ్ సంజయ్ సింఘ్వి జోహార్ కామ్రేడ్. గత మాసం 22న కాశ్మీర్ పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండను ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఉగ్రవాద స్థావరాలను కొలగొట్టారు. దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి 9 ఉగ్రవాదుల స్థావరాలను
ధ్వంసం చేసినందుకు గాను పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు కనికరం మధు మాట్లాడుతూ ఇక ముందు యుద్ధమే చేయవలసి వస్తే ప్రతి ఒక్క పౌరుడు భారత పౌరుడు ఒక జవాన్ లాగా మారి దేశానికి అండగా నిలుస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, బండారి లక్ష్మణ్ గౌడ్, సంధ్యారాజు, పతాని ప్రవీణ్, అంజీ, హరిప్రసాద్, నవీన్, అజయ్, గణ, ఈశ్వర్, సాయి మరియు ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సైనికులు సాధించిన ఘన విజయానికి ఈరోజు భీమ్గల్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగా పహల్గాం దాడిలో మన హిందువులు 26 మంది వీరమరణం పొందారు. వారికి ఫలితంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఛాలెంజ్ చేసిందో దాన్ని ఈరోజు రివెంజ్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి నా కొడుకులారా ఖబర్దార్, పాకిస్తాన్ నా కొడుకులారా, టెర్రరిస్ట్ నా కొడుకులారా, ఇక్కడ నుంచి భారత్ మీద కన్నేయాలన్నా ఏ చిన్న ఇన్సిడెంట్ చేయాలన్నా మీకు ఈ రోజు నుంచి గడ్డ మీద హెచ్చరిస్తున్నాం. మీకు రివెంజ్ సరైన సమయంలో మా మోడీ గారు రివెంజ్ తీర్చుకుంటారు. ఈరోజు కూడా ఒక్క మనిషి వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కరెక్ట్ ఉగ్రవాది మీద 9 శిబిరాల మీద దాడి చేసి వాళ్ళని అంతమొందడం జరిగింది. ఇకనైనా మా భారతదేశం మీద టచ్ చేయాలంటే కొడుకులారా మీకు ఇది కావాలా? ఇక్కడ నుంచి కూడా ఏదైనా మా భారతదేశం ఊరుకోదని చెప్పి రివర్స్ తీసుకుంటారని చెప్పేసి మరియు మా సైనికులకు మరియు పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఇంత సీక్రెట్ మిషన్తో ఏదైతే సాధించిందో ఒక్క సమాచారంతో ఒక్క రైతు ఇప్పటి 1 గంట కింద రాత్రికి రాత్రే ఈరోజు 9 శిబిరాలను కూడా ఆ ఉగ్రవాద 100 మందిని మట్టు పెట్టడం జరిగింది. వారికి ఈ గడ్డ మీద నుంచి సైనికులకు మరియు మా యొక్క భారత ప్రభుత్వానికి మా మోడీ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా ఉగ్రవాదం అనేది ఇక అన్నిటి మీద అంతరించిపోతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగే బౌద్ధ పౌర్ణమి మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అందుకు స్పందించిన కరపత్రాలను ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు. ఆర్మూర్లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో చలో మెట్పల్లి కరపత్రం ఆవిష్కరణ జరిపారు. చలో మెట్పల్లి మే 12న డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మెట్పల్లిలో జరుగు 2587వ బుద్ధ పూర్ణిమ మహోత్సవంకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో కదలి రావాలని అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సభకు ముఖ్య అతిథులు గద్దర్ కూతురు వెన్నెల ప్రకృతి కవి జయరాజ్ మాస్టర్ జీ వస్తున్నారని జిల్లా అధ్యక్షులు ఇత్వార్పేట్ లింగన్న అన్నారు. అలాగే ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచ శాంతి మార్గం గౌతమ బుద్ధుని బోధనలతోనే సాధ్యమన్నారు. మే నెలలో 12 తారీఖు రోజు మెట్పల్లి పట్టణంలో బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నవయాన బుద్ధిస్ట్ సొసైటీ మెట్పల్లి గారు బౌద్ధ జయంతిని నిర్మిస్తున్నారు. కాబట్టి ఆ బౌద్ధ జయంతి సందర్భంగా కొందరు ముఖ్యులు వస్తున్నారు. ఆ ముఖ్యుల్లో వామన్ మేశ్రం ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆయన. రెండవది వెన్నెలక్క, మన గద్దరన్న యొక్క కూతురు వెన్నెలక్క కూడా వస్తున్నది. ఇంకా జయరాజ్ ప్రకృతి గాయకుడు, అనేక మంది గాయకులు నాయకులు ఆ కార్యక్రమానికి వస్తున్నారు. అందునిమిత్తమే ఈ యొక్క ఉద్దేశాన్ని ఈ సమాజానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయడానికి అనేకులుగా తరలి రావాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో జిల్లా ఉపాధ్యక్షుడు గైని సంజీవ్ గారు, అలాగే జగిత్యాల అధ్యక్షుడు డాక్టర్ కాయితి శంకర్ గారు, అలాగే రాజు గారు, కాపు రాజన్న గారు మరియు జావతి రవి గారు, సుదర్శన్ గారు మేము పాల్గొనడం జరుగుతుంది. అసలు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటిది? భారతదేశమే కాదు ప్రపంచమంతటా కూడా శాంతి లేదు. ఒక వైపు చూసుకుంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంకో వైపు చూసుకుంటే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, అదేవిధంగా మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలో కాల్పులు జరిపిన ఉద్దేశం. ఇట్లా
ఏ దేశంలో తీసుకున్నా శాంతి లేదు. అంతేకాదు మళ్ళీ ఒక గ్రామాన ఒక కాశ్మీర్ మన ఆల్రెడీ ఇండియాలో ఉంది. ఒక గ్రామాల్లో ఒక కాశ్మీర్ ఉన్నది ఆల్రెడీ. ఏంటిది? దళితవాడ, కుల ఉన్మాదం ఆల్రెడీ ఈ దేశం కాశ్మీర్ ప్రతి గ్రామంలోనే ఉండనే ఉన్నది. దానికి తోడుగా ఈ మతోన్మాద ఉగ్రవాదం. ఈ విధంగా భారతదేశంలో ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య వార్ జరుగుతున్నది. అక్కడ వాళ్ళకి చెప్పుకోవడానికి హిందువుల మీద మేము యుద్ధం చేస్తున్నామని వాళ్ళకొక మంచి స్లోగన్ మిగిలింది. ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవడానికి ముస్లింల మీద యుద్ధం చేస్తున్నామని వీళ్ళకు మిగిలింది. ఈ రెండు యొక్క పార్టీల మధ్య వైరుధ్యమే ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మనుషుల యొక్క మారణ హోమానికి దారితీస్తుంది తప్ప. లింగన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ కైని సంజీవ్ గారికి, జగిత్యాల ప్రెసిడెంట్ అన్న గారికి, మరియు ఇప్పుడే ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొంత మురళీధర్ గారికి, నాతోటి సెక్రటరీగా నియామకమైన పూర్ణచందర్కి, మరియు నాతోటి పాల్గొండ మండల అధ్యక్షుడికి మరియు పత్రికా సోదరులందరికీ జై భీములు. మా మీద నమ్మకంతో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో దళితుల పట్ల ఏవైనా అఘాయిత్యాలు కానీ ఇలాంటి సంఘటనలు జరిగినా మేము ముందుండి పోరాడతామని, వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. మాపై నమ్మకంతో మమ్మల్ని నియమించి మాకు అధ్యక్షుడి పోస్టింగ్ ఇచ్చి, అన్నకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చి, తమ్ముడికి కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా సాయశక్తుల యువజన సంఘం కొరకు ఆత్మస్థైర్యం, పట్టుదల ఉంటే ఎంత కష్టానైనా విజయంగా మలుసుకోవచ్చని నిరూపించింది పొతంగల్కు చెందిన గాయక్వాడ్ రితిక. 10వ తరగతిలో 546 మార్కులు సాధించి పొతంగల్ మండలంలో టాపర్ గా నిలిచింది. ప్రముఖ సమాజ సేవకర్త, మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం గాయక్వాడ్ రితికతో పాటు మండల టాపర్లకు సన్మానించి అభినందించి నగదు బహుమతి అందించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో పొతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాయక్వాడ్ లక్ష్మీ లాలు దంపతుల కుమార్తె 546 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థి చాంద్వి 538 మార్కులు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అఖిల భానుశ్రీలు సైతం 529 మార్కులు సాధించి మండల 3వ ర్యాంకును దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రముఖ సమాజ సేవకర్త, కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం పొతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయుల అనుమతితో సన్మాన కార్యక్రమంతో పాటు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా విద్యార్థులకు మంచి విద్యను బోధించిన గురువులను దగ్గరుండి ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అనంతరం మండల టాపర్ గా నిలిచిన గాయక్వాడ్ రితికతో పాటు మండల 2 ర్యాంకులు సాధించిన ఉర్దూ మీడియం హై స్కూల్ చాంద్వికు, మండల 3వ ర్యాంకులను సాధించిన అఖిల భానుశ్రీలను ఘనంగా శాలువా, పూలమాలలతో సత్కరించే బహుమతిగా నగదును అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన వారిని సైతం సన్మానించారు. ఈ సందర్భంగా గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంత ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసి తమ విద్యార్థులకు ప్రోత్సహిస్తూ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి బహుమతిగా నగదును అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్ శంకర్, ప్రధాన ఉపాధ్యాయులు డి సాయిలు, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు అబ్దుల్ ఖాదర్, మాజీ సర్పంచ్ అజాజ్ ఖాన్, జల్లపల్లి గ్రామ పెద్దలు షేక్ షేరు, ఎంఆర్పీఎస్ నాయకులు రాములు, ఉపాధ్యాయులు రాఘనాథ్, హనుమన్లు, వెంకటేశ్వర రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, గురువులు తదితరులు పాల్గొన్నారు. పొతంగల్ మండల టాపర్ విద్యార్థినులకు వాళ్ళు టాపర్ వచ్చినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ టాపర్ రావడానికి వాళ్ళ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల కృషి చేసిన ఉపాధ్యాయులకు, కృషికి కారణంగా అన్ని స్కూల్లకు
శ్రీ ఎంఓ గారి ఆధారంలో వీళ్ళు టాపర్ వచ్చినందుకు వారికి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఈసారి 10 మంది 14 మంది 15 మంది కావచ్చు. ఇందులో మనకు నిజామాబాద్ టాపర్స్ ఉర్దూ నుంచి బహుశా మనం ఇంకా మొత్తం రాలే, తెలంగాణ టాపర్స్ కూడా కావచ్చు. ఇది మన కొత్తగల్ మండలానికి కావడం చాలా మన అదృష్టం. కొత్తగల్ మండల్ గర్వకారణం. ఇట్టి కార్యక్రమాలు ఇట్లా టాపర్ వాడ కృషి చేస్తున్న మన హెడ్ మాస్టర్ సాయిలు గారికి మళ్ళీ వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా వాళ్ళు కృషి చేసి 15 మందే కాక ఇంకా 30 మంది హయ్యర్ టాపర్స్గా కాక డిస్ట్రిక్ట్ స్టేట్ టాపర్స్ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది. ఒక రాయి నుంచి రాయిలాగా వాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక శిల్పిగా తీర్చిదిద్ది వజ్రంగా మారుస్తారు. ఆ మార్చడమే ఆ విద్యార్థులు కాబట్టి అట్టి విద్యను తీర్చిదిద్దడం బాధ్యత ఉపాధ్యాయులది. ఆ ఉపాధ్యాయులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన కొత్త మండల్ ఎప్పుడు కూడా టాపర్గా ఉంచాలని కోరుతూ సమాజ సేవ చేయాలన్న దృక్పథంగా రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ అహర్నిశలు కృషి చేస్తుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ అధ్యక్షులు లోకరమణారెడ్డి, క్లబ్ జిల్లా అధ్యక్షులు పద్మ శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ పాఠశాలలోని దివ్యాంగులకు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు పద్మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వీల్ చైర్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ అధ్యక్షులు రమణారెడ్డి హాజరై సెరిబ్రల్ పాలసీ దివ్యాంగులకు వీల్ చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతసేపు తమ గురించి తామే ఆలోచిస్తూ ఉంటారన్నారు. కానీ సమాజం కోసం తమ వంతుగా సహాయ సహకారాలను అందించాలని చెప్పారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొని సేవలందించేవారు మహనీయులని అభివర్ణించారు. స్నేహ సొసైటీ, రోటరీ క్లబ్ లాంటి సంస్థలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులను, దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సేవ చేయడం అభినందనీయమని తెలిపారు. దివ్యాంగుల పిల్లలకు సేవా భావంతో, అంకిత భావంతో సేవలను అందిస్తున్న స్నేహ సొసైటీని ఆయన అభినందించారు. నడవడానికి తోడు అవసరం ఉన్న సొంతంగా బయటకి కానీ పాఠశాలకు వెళ్లడానికి అవసరమైన వీల్ చైర్లను పంపిణీ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ కార్యదర్శి గౌరీశంకర్, సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ వ్యవస్థాపకులు రంజిత్ సింగ్ చౌహాన్, చంద్రశేఖర్, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ వీక్లీ మీటింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బెనిఫిషియర్స్కు మరియు ఈనాటి మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేటి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి రొటేరియన్ లోక రమణ్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరియు నేటి కార్యక్రమానికి ఈ యొక్క స్నేహ సొసైటీ సెక్రటరీ గారు అయినటువంటి సిద్ధయ్య సార్ మరియు ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారికి మరియు బెనిఫిషియర్స్కు మరియు మా యొక్క రోటరీ క్లబ్ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు మరియు స్వాగతం, సుస్వాగతం. మేము ఈ యొక్క కార్యక్రమానికి బెనిఫిషియర్స్ని సెలెక్ట్ ఏ విధంగా చేసినామంటే ఫస్ట్ చాలామంది అప్లికేషన్స్ వచ్చినాయి సార్. అంటే జనరల్గా ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కావాలి అని, మళ్ళీ ఇంట్లో ఉండి మాకు వీళ్ళకి హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఏదైనా ఇబ్బంది అవుతుందని, అంటే మాకు ఒక క్రైటీరియా ఉంది సార్. దీంట్లో వాళ్ళు అడిగిన క్రైటీరియా ఏంటంటే పిల్లలు 6 to 14 ఏజ్ ఉన్న పిల్లలకు మాత్రమే, అది కూడా ఇంట్లో ఉన్న పూర్ పీపుల్కు మనం ఇవ్వాలి అనే క్రైటీరియా ఉద్దేశంతో అది 4 రోజులే వాళ్ళు సమయం ఇచ్చారు. ఆ 4 రోజుల సమయంలో మనము ఈ యొక్క వీరి సహకారంతో ఎంపిక చేసి మనం ఈ బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ బెనిఫిషియర్స్లో మనకు మొత్తం టోటల్ 8 మెంబర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసినాము. ఈ 8 మెంబర్స్కు ఈరోజు మనము వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. దానికి ఈరోజు మా
అందరికీ ఈరోజు ఈ వీల్ చైర్స్ ఇవ్వటం అనేది ఒక ప్రోగ్రామ్ రోటేరియన్స్ జెంట్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ పెట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషం. పేరెంట్స్ కూడా ఎవరికైతే ఈ పిల్లలకి చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు యాక్సెస్ చేయలేకపోయారు, ఈ వీల్ చైర్స్ ద్వారా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. టోటల్ ఎన్వైరన్మెంట్ని వాళ్ళు ఏ విధంగా చూడాలి, పేరెంట్స్ కూడా ఎటైనా తీసుకెళ్ళాలి అయినా కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ఆఫ్ దెమ్ తిరుపతి పోవాలనుకున్నా చాలాసారి నేను వేరే డిజేబుల్స్ కూడా మా స్కూల్లో ఉన్న వీల్ చైర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మీరు ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో డిజేబుల్డ్ వాళ్ళకి స్పెషలీ సెర్బల్ పాలసీ పిల్లలకి చాలా ఉపయోగం పడుతుంది. మరియు ఇంతే కాకుండా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేపట్టే ప్రోగ్రామ్స్లో ఎక్కడైతే రోటరీ క్లబ్ ఆఫ్ జెంట్స్ మాకు హెల్ప్ చేయగలుగుతుంది, డెఫినెట్గా ప్లీజ్ మీరు ఎండివర్ చేసుకోవాలా. మీ హెల్ప్ మాకు ఎప్పుడు ఒకరోజే కాదు, ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ 7 వీల్ చైర్స్ ఆర్ 8 వీల్ చైర్స్. ఇంకా వేరే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, వాళ్ళు కూడా తొందరగా వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ ఇవ్వగలిగితే మేము మీకు ఇస్తాము. ఇవి కాకుండా హియరింగ్ ఎయిడ్స్ కూడా, కొందరికి హియరింగ్ ఎయిడ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. హియరింగ్ ప్రాబ్లమ్స్ విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. యజ్ఞం కళ్యాణోత్సవం జరిపారు, ప్రత్యేక పూజలు జరిపారు. భీమ్గల్ పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలను బ్రహ్మం గారి గుట్ట వద్ద ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని హనుమాన్ ఆలయం నుండి శ్రీ 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 పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చిత్రపటాన్ని, వెండి పాదుకలను పల్లకిలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు భక్తి శ్రద్ధలతో బ్రహ్మం గారి గుట్ట వద్దకు తీసుకువెళ్లి జెండా స్థాపన చేయడం జరిగింది. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు నైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాగి రఘు, క్యాషియర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మనోజ్, ముప్పారపు శ్రీధర్, నిచ్చముల్ల రాజు, దేవాయ్ శేఖర్, రాగి రవికుమార్, రాగి ఆనంద్, రాగి బ్రహ్మం, నిచ్చముల్ల శేఖర్, నిచ్చముల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ద్వారకమై షిరిడి సాయిగా ఆ గ్రామం వెలుగొందుతోంది. మెండోరాలో నిర్మించిన నూతన సాయిబాబా ఆలయం అందరినీ అలరిస్తోంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిపారు. సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ ప్రారంభోత్సవ వేడుక కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు ప్రవీణ్ శర్మ బృందంతో పాటు మెండోరా ఆస్థాన పండితులు నరేందర్ ప్రకాష్ శర్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గౌరి రాజన్న, ఉపాధ్యక్షులు గుడిసి సాయిబాబా, కోశాధికారి గాజారి గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆరి లావణ్య రవీందర్, గాడి వేణు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాలు, పెద్ద మహిళలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ ఆమోదించి అమలు పరచాలని మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నరసింహరావు అన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదం కోసం గ్రామ బాటను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం ఆవరణలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నరసింహరావు మాట్లాడుతూ గత 9 నెలలు వివిధ వర్గాలు, కుల సంఘాలు, మహిళలతో, మేధావులతో ముఖాముఖి చర్చలు జరిపామన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదం కోసం గ్రామబాట చేపట్టామని చెప్పారు. ఏ సంస్థ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర సంస్థ బీసీల ఆర్థిక అభివృద్ధికి, సామాజిక ఆత్మ గౌరవం, స్థానిక సంస్థలలో, చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచుకోవడానికి పోరాటం చేస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు పూస నరసింహ, దొంత ఆనందం, శంకర్, నర్సింగ్, బీసీ సంఘ నాయకులు మాడగడి వినోద్ కుమార్, దగ్గుల మధుసూదన్, రాజు, రాము, దేవేందర్, బాలన్న తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా పనిచేయడం జరిగింది.
అలాగే మా టీంలో మరి కేంద్ర కమిటీ సభ్యులుగా మన శంకర్ గారు, అలాగే మన నర్సింగ్ మరి కే నర్సింగ్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే మన ఇక్కడ స్థానికమైనటువంటి మిత్రులు మన బీసీ సోదరులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా మనం ఈ స్వాతంత్ర్యం వచ్చే నుంచి కూడా ఈ బీసీ వర్గాలను ఏదో రకంగా అణచివేత కార్యక్రమం ఉండి ఏదైతే ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదికన జాతి సంపదను అలా యొక్క జనాభా ప్రాతిపదికన పంపిణీ జరగవలసింది ఉండే అటువంటిది జరగకుండా మరి అల్పసంఖ్యాకమైనటువంటి కొన్ని వర్గాలు ఈ వర్గాలను దోపిడీ చేస్తూ అణిగి పెడుతున్నటువంటి పరిస్థితిని గమనంలోకి తీసుకున్నటువంటి ఇప్పటి బీసీ సంఘ నాయకత్వం కానీ బీసీ సంఘ కార్యవర్గం సంబంధించినటువంటి ప్రజానికం కానీ గ్రహించి అందరు ఎడ్యుకేటెడ్ అయినరు, అన్ని మంచి చెడు అన్నీ తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ బీసీలలో ఏర్పడడం జరిగింది. మరి ఏంటిది మనం ఇంత సంఖ్యలో దాదాపు 56% ఉన్నటువంటి బీసీ వర్గాలకు మరి ఎలాంటి అవకాశాలు రాకుండా మరి ఏదో తక్కువ వర్గం ఉన్నోళ్ళు మనం రూలింగ్ చేయడం ఏంది? మన ఓటును మనమే వేసుకొని మనమే ఈ యొక్క ప్రజాప్రాతినిధ్యంలో అన్ని చట్టసభల్లో కానీ ఈ యొక్క స్థానిక సంస్థల్లో కూడా మనము అధికమైనటువంటి స్థానాలు పొందాలనేటువంటి అవగాహన వచ్చినటువంటి క్రమంలో మేమేమంటున్నామంటే ఈ యొక్క ఏదైతే సంఘాలు ఉన్నాయో బీసీ సంఘాలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలతో సంబంధం ఉండి మన బీసీ ప్రజలతో సంబంధం ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి జాతి సంపదను ఆర్థికంగా కానీ ఆత్మగౌరవంగా కానీ ఈ యొక్క చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని జనాభా ప్రకారం ఇచ్చేటువంటి పద్ధతిలో పొందేదానికి మనము ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకు ఒక అవగాహన కలిగించాలి. ఈ యొక్క బీసీలో ఉన్నటువంటి కులాల మధ్యన స్నేహభావము, నమ్మకము, విశ్వాసం కలిగించి మరి ఎప్పుడైతే పాతకాలంలో అన్నదమ్ముల వాయు వరుసల చొప్పున ఏదైతే సన్నిహిత సంబంధాలు ఉండేనో కుల వృత్తుల రీత్యా వాళ్ళకు సమన్వయం ఉండేనో ఆ పద్ధతిలో ఇప్పుడు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన యొక్క బీసీలకు సంబంధించినటువంటి వాటాను ఖచ్చితంగా తీసుకోవాలి. బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మన వాళ్ళు ఈ కులము ఆ కులం అనేది లెక్క లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తారతమ్యాలకు విభజనకు లోను కాకుండా మన వర్గాలు ఈ యొక్క నాయకత్వం వహించే స్థితికి మన ఓటు మన వారికి వేయాలనేటువంటి పద్ధతిలో మేము గ్రామంలో తిరిగేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఆలోచన సాధన సమితి నుండి హైదరాబాద్ నుండి మిత్రులు రావడం జరిగింది. వారు ఏదైతే బీసీలకు రాజ్యాధికారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను తిరుగుతూ అందరినీ బీసీలను చైతన్యవంతం చేస్తూ ముందుకు కదలడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పంపిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలా. అదేవిధంగా బీసీలు రాజ్యాధికారం ఉంటేనే బీసీలు చైతన్యవంతం అవుతారు. ఎందుకంటే దాదాపు 55% ఉన్న బీసీలు ఇప్పటికీ రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారు. అనేక కులాలు ఇప్పటికీ ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ కూడా కాలేకపోయినారు. కాబట్టి మేము ఈ ఆలోచన సాధన సమితి ద్వారా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండేటట్టు ఈ రాజ్యాధికారంలో వారు కూడా ఒక భాగం కావాల్సిన అవసరం ఉన్నదని ఈ ఆలోచన సమితి ద్వారా మేము పోరాటం చేస్తూ బీసీలకు రాజ్యాధికారం కోసం అదే బీసీల హక్కుల కోసం అహర్నిశలు మేము పోరాడతామని మన ఆలోచన సాధన సమితి ఏదైతే ఈ ఆలోచన చేస్తున్న దానికి సంపూర్ణ మా మద్దతు ఉంటుందని నేను జిల్లా శాఖ 3 గ్రామాల పొలిమేరలో దట్టమైన అడవిలో వెలసిన కొండగిరి గుట్ట రామన్న పాదాలు ఆలయంలో నిత్యం స్వామివారి సన్నిధిలో భక్తులతో కిటకిటలాడేలా నూతన ఆలయ కమిటీ కృషి చేయాలని రాష్ట్ర సాధు సంఘం ఉపాధ్యక్షులు నిర్మలానంద స్వామి అన్నారు. ఆలయ కమిటీతో కలిసి స్వామివారి ఆలయం ప్రాంతాన్ని పరిశీలించి కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. దర్పల్లి మండలంలో హునాజీపేట్, కొట్టాలపల్లి, డోన్కల్ గ్రామాల పొలిమేర దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కొండగిరిగుట్ట రామన్న పాదాలు ఆలయంలో ఇటీవల ఎన్నికైన నూతన ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర సాధు సంఘం ఉపాధ్యక్షులు స్వామి నిర్మలానంద స్వామి ముఖ్య అతిథిగా వచ్చి ఈ స్థలం రాములవారి పాదాల పవిత్రత వివరిస్తూ ఈ స్థలంలో కళ్యాణ మండపం భద్రాద్రి రాములవారి పుణ్యక్షేత్రం లాగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని, భక్తులతో కిటకిటలాడేలా కృషి చేయాలని, ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమాలు, ప్రతి వారము భజన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు మొదటిసారి ఆలయానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ కమిటీ కాళ్లు కడిగి సాదరంగా ఆహ్వానించారు. పోతినూరు గుట్ట సత్యానందపురి అప్పస్వామి మాట్లాడుతూ రాములవారి పాదాలకు గుడి కట్టి పూజ చేయడం మనము చేసుకున్న పుణ్యమని, 20 సంవత్సరాల క్రితం ఇక్కడ గుడి ఉందని, కానీ కరెంట్ లేక భక్తులకు ఎంతో ఇబ్బందికరంగా ఉండడం
వలన దయతలచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకరించాలని, విద్యుత్ అందించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాగారెడ్డి, ధరావత్ దేశ్ నాయక్, భగవంత్ రెడ్డి, దొంతుల నారాయణ, నూకల గంగారాం, నాగభూషణం, విఠల్ రెడ్డి, మురళి, సత్యం తదితరులు పాల్గొన్నారు. గొప్పదా ఇది గొప్పదా దేవుడు మాట్లాడలేడని మనం ఏం చేయాలంటే వెనక ముందు ఉండద్దు. తప్పనిసరి మాట ఈడ ఎవరైతే పూజారులు ఉన్నారో, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళే దేవుడు, వాళ్ళే చెప్తున్నారు మీకు. ఆ మాట విని మీరు పరిశీలన చేసి మాకు కనెక్షన్ ఇవ్వాలి. మా పిల్లల మీద ఎలాంటి కేసు ఉన్నా దాన్ని తీసిపడేసి మాకు తప్పనిసరి మీరు ఈ యొక్క రాముల వారికి కనెక్షన్ ఇవ్వాలి. కంబాలు ఏం దాకా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి దియ్యప్ప గారు మీకు పాదాభివందనాలు. నాది పోతునూరు గుట్ట దత్తాత్రేయ ఆశ్రమం అప్పస్వామిని, సత్యానందపురి అప్పస్వామి. ఇక వీళ్ళు ఏం చేసిందంటే ఇట్లా చేసి ఇట్లా మేము కూడా వచ్చినాం. మన అందరం కలిసి రాముల వారికి అప్పుడు ఆంజనేయులకు ఎట్లా వాడలు కడితే కోతులు అయినాయో మనం కూడా మీ అందరం ఆర్యనివాసం త్రేతాయుగంలో ఆర్యనివాసం చేసిన 14 సంవత్సరాలు చేసినప్పుడు మన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ 3 స్థలముల 3 గుర్తింపులు ఇచ్చిపోయింది. ఏమి ఇచ్చిండు? 3 గుర్తింపు. ఇక్కడ పాదాలు ముందర, అక్కడ కూడా పాదాలు ఉన్నాయి. ఇది తర్వాత అక్కడ ఒక లింగాన్ని స్థాపితం చేసింది. అది పోయిన ఆడిపోయినా ఏడిపోయినా ఇది లాస్ట్ సూచన. అయితే మనకు ఈ ప్రాంతాన్ని శ్రీరాముల వారు అడుగుపెట్టిన స్థలము చాలా పవిత్రమైంది. అయ్యా చాలా పవిత్రం అంటే మనం దీన్ని లెక్కలు పెట్టకొచ్చినాం. కొన్ని ఊళ్ళల్లో పెద్ద గుట్టలలో సిద్ధులు తప్ప చేసిన స్థలాలు ఉన్నాయి. అలాగే వెనకొచ్చింది 100 సంవత్సరాల కింద తప్ప చేసిండ్రు. ఇక్కడ కూడా రాముల వారు తప్ప చేసిన స్థలము. మనం చాలా పవిత్రం అయిపోయినాం. ఎందుకోసము? వ్యసనాల వల్ల బానిస అయిపోయినాం. దేనివల్ల అయిపోయినాం? వ్యసనాల వల్ల. ఆనాడు మహాత్ములు ఇంత ఆరణ్యం లోపల కూడా ఈ 3 అరణ్యవాసాలు అంటే వాళ్ళు ఎవరికి కనిపించకుండా, మరి వాళ్ళు అన్నం తినలే, వంట చేసుకునే రాముల వారు, సీత, లక్ష్మణులు ఏంది తపస్సు, ధ్యానము, వృక్షాల పండ్లు ఫలాలే తిన్నారు, ఆకులు అలాలే తిన్నారు. తిని నిద్ర లేదు వాళ్ళకి 14 సంవత్సరాలు. మనం అనుకుంటే రాముల వారు ఆకు తిని పండ్లు తిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గాన్ దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ దాడుల పట్ల అభినందన. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పట్ల షబ్బీర్ అలీ ఖండన. పైలట్ మండలాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూభారతితో పరిష్కారం కానున్న భూ సమస్యలు. గల్లీ పేరు మారిస్తే ఉద్యమం. అధికారులు స్పందించాలని నూడా చైర్మన్ కు విజ్ఞాపనం. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యతనిస్తాం. రాబోయే ఎన్నికలలో మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగిరేలా పనిచేయాలని కార్యకర్తలకు షబ్బీర్ అలీ దిశానిర్దేశం. భారత సైన్యానికి ప్రపంచ దేశాల అభినందనలు. ప్రధాని మోదీ తీరుపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.